నమస్తే. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బండి సంజయ్, బండి భగీరథ పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా వినపడుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ బండి భగీరథ పేరు, అలాగే బండి సంజయ్ పేర్లు వినపడుతున్నాయి. బండి సంజయ్ ఏమో నేను ఇన్ఫర్మేషన్ రాగానే పోలీసులు తీసుకొచ్చి చెప్పిన నా కొడుకునని చెప్తున్నాడు. కొన్ని రోజుల నుంచి కూడా ఆ మైనర్ బాలిక విషయంలో బండి భగీరథ చేసిన అత్యాచారం చేసిన, బలాత్కారం చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చి పోలీసులు అందరూ కూడా వెతుకుతున్న సందర్భంలో కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తేనేమో వాళ్ళు తీసుకెళ్ళలేదు, అబ్స్కాండ్లో ఉన్నాడని చెప్పి పోలీసులు చెప్తున్నాడు పరిస్థితి. మరి బండి సంజయ్ ఏమో నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను తీసుకొచ్చి చెప్పిన అని చెప్పి బండి సంజయ్ అంటున్నాడు పరిస్థితి. మరి ఇందులో ఏది వాస్తవం? తెలంగాణ ప్రభుత్వం చెప్పిన మాటలు వాస్తవా, లేకపోతే బండి సంజయ్ చెప్పిన మాటలు వాస్తవా? ఇదే అంశంపై కూడా ఇవాళ స్టేట్ ఆఫీస్లో కూడా బండి సంజయ్ ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ నా కొడుకుని నేను తీసుకొచ్చి చెప్పిన ఏ తండ్రి అయినా తన కన్న కొడుకుని తీసుకొచ్చి చెప్తాడా అని చెప్పి కూడా చెప్పడం చూస్తున్నాను. ఒకసారి ఆ వీడియో అయితే చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుసు, కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచన రావడం అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుడికి కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి కార్యకర్తలు మేము. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరి శిక్ష వేసే ముందు కోరికలు అడతారట, చివరి కోరిక ఏం అడతారట, వాళ్ళు ఏం చెప్తారు చూడదు. కానీ కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పి టక్మని ఒకటే, నేను చచ్చిపోయాక నా మీద భారతీయ జనతా పార్టీ కండుగొప్పాలని, జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. మరి కమిట్మెంట్ ఇచ్చిన బండి సంజయ్ కూడా ఒక కరడు కట్టిన బీజేపీ వాదిలాగా మాట్లాడుతున్నాడు. మరి దేశవ్యాప్తంగా తన కొడుకు ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే మరి ఎక్కడ పోయింది నీ కరడు కట్టిన బీజేపీ వాదం? ఎక్కడ పోయింది నీ బీజేపీ వాళ్ళందరూ కూడా నీ దగ్గరకు వచ్చి నీ కొడుకు ఒక మైనర్ అమ్మాయిని ఈ విధంగా ఇబ్బంది పెట్టండి, ఈ విధంగా చేసిండని చెప్పి ఇన్ని సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వార్తలు వస్తుంటే ఎక్కడికి పోయింది నీ బీజేపీ వాదం? ఎక్కడ పోయింది నీ కమిట్మెంట్? మరి కమిట్మెంట్ ఉంటే నువ్వు అప్పుడే కంప్లైంట్ ఇచ్చిన నెక్స్ట్ రోజే తీసుకొచ్చి చెప్పలేకపోయినావు కదా. మరి నా కొడుకు అబ్స్కాండ్లో, నీ కొడుకేమో అబ్స్కాండ్లో ఉండని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అదే అంశంలో ఇక్కడ చూసుకున్నట్లయితే వేటి న్యూస్ కాన్క్లేవ్లో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి అయితే ఒకేసారి ఇప్పుడు తీసుకెళ్ళి అయితే కోదండం అయితే వేయలేము, దీంట్లో కొంచెం వాదనలు నిలబడాలా, మంచిగా మాట్లాడి అవన్నీ ఏం చేసిండు ఏందని చెప్పి పోలీసులు పంపించి ఇవన్నీ చేపించిన తర్వాత చేస్తానేమో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి నీ కమిట్మెంట్ ఉన్న నీ బీజేపీ వాదం, నువ్వు చచ్చిపోతే కూడా బీజేపీ జెండానే కప్పాలనుకుంటున్నా అంత బీజేపీ కరుడు కట్టిన బీజేపీ వాదివి కదా, మరి ఎందుకు చెప్పలేకపోయినావు? తీసుకొచ్చి నా కొడుకు అయితే ఏంది, బయట కార్యకర్త కొడుకు అయితే ఏంది, తప్పు చేస్తే తప్పు చేసినట్టే అని చెప్పి ఎందుకు నువ్వు తీసుకొచ్చి పోలీసులు చెప్పలేకపోయినావు? ఎందుకు శిక్ష పడేటట్టు చేయలేకపోతున్నావు? అటువంటి కమిట్మెంట్ కార్యకర్త మీరు ఇప్పుడు నన్ను అడిపించకూడదు. ఎవరు రాస్తా ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా. కరెక్టే. కేసీఆర్ చేత 15 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దాని కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ భర్తరం చేస్తారు అంటే నీకు ఒక ఎంపీ లేడు, భర్తరం వేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన భద్ర కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెళ్లించింది మేమే, నీ కుటుంబంలో వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 10 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు ఈ కోర్టులో కేసు వస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి
విచారణకు సహకరించాలని కన్న చెప్పి కొడుకును తీసుకుపోయి ఆయన ఒప్పచెప్పిండంట. మరి పోలీసులు ఏం చేస్తున్నట్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలవాలా. కంప్లైంట్ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే దాదాపు కొన్ని రోజుల తర్వాత కూడా అప్స్కాండ్ ఉన్నాడు అని చెప్పి కూడా ఎక్కడో ఒక మారుమూల దాంట్లో ఉంటే మరి పోలీసులే మేమే పోయి దగ్గరుండి పట్టుకొని వచ్చినాం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మరి బండి సంజయ్ నేను ఒప్పచెప్పిన అంటాడు. ఎవరెవరో ఏదో రాస్తున్నారు గవన్నీ నమ్మకూడదని చెప్పి బండి సంజయ్ అంటాడు. ఎవరెవరో ఏదో ఎందుకు రాయాలా? నీ కొడుకు చేసిండో, నీ కొడుకు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, ఒక అమ్మాయిని బలాత్కారం చేసిండు కాబట్టి వీడియోలో వేపించిన తర్వాతనే కదా ఇదంతా తెలిసింది ప్రజలకి. నువ్వేమో సొంత ప్రేమ, కన్న ప్రేమ ఉంది, కన్న ప్రేమతో నా కొడుకుని ఎక్కడ తప్పించుకోవాలా, ఎక్కడ తప్పియాలా అని చెప్పి ఇవన్నీ నువ్వు ఎక్కడికెక్కడ పైరవేలు చేసి ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టే విధంగా నువ్వు బెదిరించే విధంగా నువ్వు చూస్తున్నావు. మళ్ళీ నీకు దీనికి తోడుగా ఒక సంగప్ అనే ఒక జర్నలిస్ట్ని పంపించి వాళ్ళ మధ్య బేరాలు పెట్టించి ఆ అమ్మాయి పినాయిల్ తాగిందని చెప్తే ఆ రుచి బాగుందా అని చెప్పి అడిగేటోడు, ఈ అడ్డమైన మాటలు అడిగేటోడు సంగప్ప. మరి వాడిని ఎందుకు పంపించినావు మధ్యంతరం చేయడానికి? వాడితో పైరవీలు ఎందుకు చెప్పించినావు? ఇక్కడ బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ వీళ్ళందరితో మనం నేనే తీసుకుపోయి ఒప్పచెప్పినా అని అంటావు. మరి ప్రభుత్వం అంతా కళ్ళు మూసుకొని నిద్రపోయి ఇదంతా బండి సంజయ్ ఒక పదవిలో ఉన్నాడు, ఆ పదవి నుంచి ఆయన మంచిగా నికాసైన వ్యక్తి, ఆ వ్యక్తి తన కొడుకు తప్పు చేసిందని తెలవగానే తీసుకొచ్చి పోలీసులకు ఒప్పచెప్పిండని మళ్ళీ నువ్వు ఇక్కడ బయటకు వచ్చి చెప్పుకుంటున్నావు. ఇన్ని రోజులు ఒప్పచెప్పుకోవడానికి నా కొడుకే అప్స్కాండ్లో ఉండని చెప్పి బయట వార్తలు వస్తున్నా కానీ నువ్వు ఇవన్నీ చూసుకుంటూ కూర్చున్నావు తప్ప కొడుకుని తీసుకొచ్చేది ఒప్పచెప్పలే అని చెప్పి ప్రజలు, సామాన్యమైన ప్రజలందరూ అడుగుతున్న క్వశ్చన్లు ఇవన్నీ. ఎక్కడికి పోయింది నీ నిజాయితీ? ఎక్కడికి పోయింది నీకు నీ బీజేపీ పార్టీ మీద ఉన్న అభిమానం? దేశవ్యాప్తంగా ఇదంతా జరుగుతున్నప్పుడు నీ కొడుకుని తీసుకొచ్చి ఒప్పచెప్పాలి కదా. ఎన్ని ఒప్పచెప్పినప్పుడు నువ్వు చెప్పు, నికాసైన కొడుకుని, నికాస్గా తప్పు చేసి నా కొడుకు తీసుకొచ్చి నేను కొడుకుని పోలీస్ స్టేషన్లో ఒప్పచెప్పినా అని చెప్పాల్సింది. ఇవన్నీ చెప్పకుండా ఎవరెవరో ఏదో రాస్తారు, గవన్నీ నమ్మకూడదు, నాపై కుట్రలు జరుగుతున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు చేసినారు, కాంగ్రెస్ వాళ్ళు చేసినారు, ఇవన్నీ చెప్పుకోవడం ముచ్చట్లన్నీ బంద్ చేస్తే తర్వాత నీ కొడుకు తప్పు చేసినట్టు తప్పు చేయలేదు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తే, లేకపోతే కోర్టులు ఉన్నాయి, దానికి న్యాయస్థానాలు ఎన్ని ఉన్నాయి, అవన్నీ తేల్చి చెప్తాయి. ఒక బాధితురాలు వచ్చి అక్కడ కంప్లైంట్ ఇచ్చిందంటే ఆ కంప్లైంట్ ఏ విధంగా దాంట్లో తప్పు లేకుండా ఒక అమ్మాయి తన మానాన్ని, శీలాన్ని తీసుకొచ్చి బయటైతే పెట్టుకోలేదుగా, అక్కడ జరిగింది తీసుకొచ్చి చెప్తుంది. మరి నీ కొడుకు నువ్వు ఎంత నిబద్ధతగా, ఎంత మంచిగా పెంచినో ఈ చిన్న విషయంలో తెలిసిపోతుంది. ఒక సామాన్య కార్యకర్తకి ఈ విధమైన ఇబ్బంది జరిగితే, ఒక సామాన్యుడికి ఒకలాగా జరిగి ఒక పదవిలో ఉన్నాడికి ఒకలాగా జరిగితే ఎట్లుంటుంది? న్యాయస్థానాలన్నీ ఏం చేస్తున్నాయి అవి కూడా చూడాలా. మరి కేసులో ఎలాంటివి జరుగుతాయి, ఇంకెంత లోతుకు పోతే ఇంకేమేమి బయటకు వస్తాయనేవి కూడా మనం చూడాలా. ఖచ్చితంగా బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తే అక్కడ ఎలాంటి పైరవీలు జరగవు. ఒక సామాన్య వ్యక్తికి ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది ఈ కేసులో కూడా. ఎన్ని కేసులో ఏమేమి జరుగుతున్నాయో కూడా మనం రానున్న కొద్ది రోజుల్లో కూడా చూసుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది, తప్పు చేసిందా, తప్పు చేయలేదా, తప్పు చేస్తే ఒకవేళ తప్పించుకోకుండా వాళ్ళు ఏమి పైరవీలు చేసినా కూడా ఏమేమి పని చేయకుండా ఖచ్చితంగా ఒక సామాన్య వ్యక్తికి ఎలాంటి శిక్ష చేస్తారో అలాంటి శిక్ష చేయాలి. అప్పుడు బండి సంజయ్ కానీ అతను లాంటి ఉన్న ఎవరో ఒకళ్ళ పెద్ద పెద్ద కొడుకులు కానీ ఇలాంటి తప్పు చేయాలంటే ఒకసారి ఆలోచిస్తారు. పదవి కాదు, ఒక సామాన్య వ్యక్తికి న్యాయస్థానం ఎలా పనిచేస్తే అలా పనిచేయాలి. చూద్దాం మరి కేసులో ఏమేమి జరుగుతుంది, ఎలాంటివి ఇంకా బయటకు వస్తాయన్న దానిపై కూడా మరిన్ని అప్డేట్స్ చూద్దాం. థ్యాంక్ యూ.